ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 18 18:36లో, నా పాదములకు చోటు విశాలపరచుదువు, నా చీల మండలు వెనకవు, నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపచేయు వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును. చాలు. నేను చదువుతూ ఉన్నప్పుడు ఈ 36వ వచనం నాతో చాలా బాగా మాట్లాడింది. నా పాదములకు చోటు విశాలపరచుదువు అంటే నిలబడటానికి స్థలమా? దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒక మనిషి స్ట్రాంగ్గా నిలబడ్డాడంటే గట్టిగా, అక్కడ తన ఫిజికల్ ఎనర్జీ కాదండి అక్కడ చూడాల్సింది. ఒక విపత్తు వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, గట్టిగా కాళ్ళని నేలకు అదిమి పట్టుకొని నిలబడితే విపత్తు పోద్దా? కాదు. ఇక్కడ నా పాదములకు చోటు విశాలపరిచావంటే, నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వస్తూ అంటున్నాడు, అక్కడ దావీదుని దేవుడు చాలా స్ట్రాంగ్ చేశాడు నిలబడటానికి. అక్కడ చీల మండలు ఇక వెనకవు, ఇక నాకు భయం లేదు. ఇక్కడ ఫిజికలీ ఐఎమ్ స్ట్రాంగ్, బట్ టిల్ దెన్ హీ వాజ్ మెంటలీ వెరీ వీక్. ఇక్కడ కాళ్ళని స్థిరపరుస్తున్నాడు అంటే తన యొక్క లోపల ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని గట్టి చేశాడని అర్థం. అందుకే దీనికి ఇప్పుడు చెప్పబోతున్న ఈ వాక్యానికి మనకు మంచి టైటిల్ ఇవ్వచ్చు. ఏంటో తెలుసా? శత్రు పైన విజయం. శత్రు పైన నీకు విజయం కావాలంటే నువ్వు గట్టిగా నిలబడాలి, స్థిరంగా నిలబడాలి. దావీదు చక్కటి మాట వాడాడు ఇక్కడ, నా పాదంలో నువ్వు విశాలపరిచావు. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నా శత్రువులను నేను తరిమి పట్టుకుంటా అంటే ఇక్కడ దావీదులో ఒకలాంటి ధైర్యం, మనోబలం. చాలామంది శారీరకంగా బలంగా ఉంటారు, దే విల్ బి వెరీ వీక్ ఇన్ స్పిరిట్, వెరీ వీక్ ఇన్ ఇన్నర్ మ్యాన్. ఈ లోపల ఉండేటువంటి మరో వ్యక్తి ఉంటాడు చూడండి. ఇప్పుడు మనలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, మనలో ఇంకొక వ్యక్తి. ఒక్కొక్కసారి మనలో వ్యక్తి ఇది చెయ్యి అంటది, ఇది చెయ్యొద్దు అంటుంది, కానీ నేను చేస్తా. సో వీ హ్యావ్ 2 types ఆఫ్ పీపుల్ విత్ ఇన్ అస్. ఇక్కడ అందుకే చూడండి, ఒక్కోసారి ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, అంతరాత్మ వద్దు. సో నాకు అనిపిస్తుంది, సో వీ హ్యావ్ 2 people విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అనిపిస్తుంది. సో ఇక్కడ దావీదు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నౌ హిజ్ మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ ఏంటంటే దావీదు ఒక రాజుగా, ఇశ్రాయేలు రాజుగా ఎంతోమంది శత్రువుల్ని ఎదుర్కొన్నాడు. తన చుట్టుపక్కల ఉన్న దేశాలు, చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ ఎదుర్కోవాలి. శత్రువు పైన విజయం కావాలి. సో నీకు శత్రువు పైన విజయం కావాలి, నీకున్న పరిస్థితుల మీద నీకు విజయం కావాలి, నువ్వు అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి, నీకు ధైర్యం కావాలి. చాలామంది కృంగిపోతానికి కారణం లోపల ఉన్నటువంటి ఆ అధైర్యం. ఇక్కడ ధైర్యపరుస్తున్నాడు ఈ ఉదయకాలంలో మనల్ని దేవుడు. అంటున్నాడు అన్నమాట, శత్రువుల పైన నీకు విజయం ఇస్తా నేను. దావీదు ఇక్కడ శత్రువుల పైన విజయాన్ని, ఇక్కడ హీ సెలబ్రేటింగ్ ఏ విక్టోరియస్ ఫెస్టివల్ లైక్, అంటే నా శత్రువుల పైన నేను విజయం సాధించానే ఒక జయ కేతనం ఎగరేస్తున్నాడు ఇక్కడ దావీదు. అందుకే అంటున్నాడు, నేను తరిమి పట్టుకుంటా, నేను వారిని నశింపచేసే వరకు నేను ఊరుకోను. ఇక్కడ నీ శత్రు దేవునికి కూడా శత్రువే, నీ కష్టం దేవునికి కూడా కష్టమే. నువ్వు దుఃఖపడితే నీ దేవుడు కూడా దుఃఖపడతాడు, నువ్వు కన్నీరు కారుస్తే నీ దేవుడు కూడా కన్నీరు కారుస్తాడు. ఒకరోజు ఏదో సందర్భాన్ని బట్టి ఇక్కడే వర్షిప్ టైంలో నా మనసులో దుఃఖం ఎక్కువైపోయి ఒక విషయంలో బాగా వేదన పడుతూ వస్తూ ఉంటుంది, దుఃఖపడుతూ వస్తూ ఉంటుంది. అప్పుడు నేను ఇక్కడ నిలబడి నేను దుఃఖం వస్తా ఉంది, వర్షిప్ చేస్తున్నాను, పాడుతున్నాను, మాట్లాడుతున్నాను, బట్ ఇన్నర్లీ మై హార్ట్ వాజ్ డ్రౌనింగ్ అన్నమాట. అప్పుడు చాలాసేపు అలా దుఃఖపడుతూ ఉన్నప్పుడు నాకు దేవుడు వెంటనే ఒక ఆలోచన ఇచ్చాడు. ఇక్కడ నిలబడ్డప్పుడే దేవుడు, నేను అందుకే ఎప్పుడు అంటాను, ఇదంతా పరిశుద్ధాత్మతో దేవుడు నింపేస్తాడు. ఎప్పుడైతే మనం ఆవరణలోకి వచ్చి ఆయన కీర్తనలతో, మన సంగీతములతో ఆయన స్తుతిస్తామో, హీ కమ్స్ డౌన్. వెంటనే దేవుడు నాకు ఇచ్చాడు, నువ్వు ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు,
నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు కాదు దుఃఖపడుతున్నావు, నువ్వు నన్ను దుఃఖపెడుతున్నావు. స్టాప్ ఇట్. మీరు నమ్మరు, వెంటనే ఐ స్టాప్. ఎస్, దుఃఖపడుతుంది నేను కాదు, నాలో ఉన్న దేవుని ఆత్మని నేను చాలా దుఃఖపెడుతున్నాను. అంతేనండి. ఆ రోజు తర్వాత దాని గురించి నేను ఆలోచన. సో గాడ్, వెన్ యూ అండర్గో సచ్ సిచ్యువేషన్స్, ఇది నేను అనుభవపూర్వకంగాను వాక్యానుసారముగాను బైబిల్లో ఉన్న ఎంతోమంది జీవితాలని ఆధారంగా కూడా చెప్తున్నాను. పాదములను స్థిరపరుస్తాడు దేవుడు ఎటువంటి పరిస్థితులైనా. అందుకే దావీదు అంటాడు, ఐ విల్ నెవర్ టర్న్ బ్యాక్ అంటిల్ ఐ డిస్ట్రాయ్ దెమ్. నీ కష్టాన్ని నువ్వు ఛేదించి ఎదుర్కొని సమర్థవంతంగా దాన్ని హ్యాండిల్ చేసే వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టు. సో ఇక్కడ డేవిడ్ వాజ్ ఎ ట్రూ వారియర్. ఆయన ఒక పెద్ద సైనికుడు. ఆయన ఈ యొక్క ఇశ్రాయేలీయుల శత్రువులని ఆ యుద్ధ భూమిలో పోరాడి వాళ్ళని కూల్చగలడు. ఎందుకు? యుద్ధము యెహోవాదే. అనుకోమాకండి, నాకు వచ్చినటువంటి ఈ బాధని ఎవరు, నా సమస్యని ఎవరు తీరుస్తారు? నిన్న మా స్కూల్లో ఇదే డిస్కషన్ వచ్చినప్పుడు ఈ స్కూల్ పిల్లలు వచ్చే విషయంలో మా వాళ్ళు రకరకాలుగా నాకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ వాళ్ళు ఫీల్డ్ వర్క్కి వెళ్తూ ఉంటారు. ఇదని అదని చెప్తా ఉంటే నేను ఒకటే చెప్పా, నేను ఏనాడు కూడా ఏ సందర్భంలో కూడా నేను నరులను నేను ఆశ్రయించలా. నేను ఎప్పుడు కూడా ఇది ఎలాగబ్బా అని నేను ఆలోచన చేయలా. వాళ్ళు అంటారు, మేడం మీకున్నంత ఆ గొప్ప విశ్వాసం మాకెందుకు ఉండదు? ఇట్ డిపెండ్స్, బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సచ్ ఎ స్ట్రాంగ్. ఇక్కడ దావీదుని స్థిరంగా నిలబెట్టింది. అక్కడ నాకు పాదములను విశాలపరిచాడు. వెళ్తున్నారా సమస్యల గుండా? ఉదయకాలంలో వెళ్తున్నారా ఇబ్బందులు గుండా? వెళ్తాం. వస్తుందా? అనేకమైన భయంకరమైన పరిస్థితులు వస్తాయి. దావీదు కన్నా ఎక్కువ మాత్రం రావు. కాబట్టి ఇక్కడ దావీదుని మనం కానీ తర్వాత వచనాలు చూద్దాం. చూడండి, చదవండి ఒకసారి. 38వ వచనం, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి, నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. ఈ ధైర్యం కావాలి ఉదయకాలంలో. సో హియర్ లార్డ్ మేడ్ డేవిడ్ యాజ్ ఎ కాంకరర్, జయించువాడిగా, యుద్ధ వీరుడుగా, సమస్యను ఎదుర్కొనే సమర్థత కలిగిన వాడిగా. ఎటువంటి సమస్య అయినా అవ్వచ్చండి. మీరు అనుకోవచ్చు, నాకుండే సమస్య తీవ్రత మీకు ఏం తెలుసు సిస్టర్ గారు అనవచ్చు. నాకుండేటువంటి ఆ మెంటల్ టెన్షన్ మీకు ఏం అర్థమవుతుంది, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అనుకోవచ్చు. నాకు అర్థం కాదండి, ఎవరికి అర్థం కాదు. బట్ యు నో గాడ్ కెన్ అండర్స్టాండ్. మేము దేవుని బిడ్డలం కాదండి, మేము చర్చికి వెళ్ళమండి, మేము నో, బట్ స్టిల్ యు ఆర్ గాడ్స్ చైల్డ్. నేను ప్రార్థనకి వెళ్తేనే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనుకోమాకండి. మన దేవుడు అటువంటి వాడు కాదు. ఇది గట్టిగా చెప్తా. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి మధ్యలో తిరిగాడు? పాపులతో తిరిగాడు, సుంకరులతో తిరిగాడు, వాళ్ళను ప్రేమించాడు, వాళ్ళతో సాంగత్యం చేశాడు, వాళ్ళతో భోజనం చేశాడు. అంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టాడా? లేదండి. నెవర్ ఎవర్. మనం వెళ్ళకూడని ప్లేసులు కొన్ని ఉండొచ్చు కాదన్నాను, బట్ వెళ్ళకూడదు అని కాదు. అక్కడికి వెళ్ళి మన జీవితాల్ని ఒక ఆధారంగా చూపించి అనేక మందిని క్రీస్తు వైపుకి మనం రాబట్టవచ్చు, క్రీస్తు ప్రేమను మనం చూపించవచ్చు. ఇక్కడ దావీదు తను గెలిచి ఏం చేయాలనుకుంటున్నాడు? ఓడిపోయిన వారికి అవమానం. అంటే హీ వాంట్ ద అట్మోస్ట్ డిస్గ్రేస్ ఆఫ్ ద వ్యాంక్విష్డ్. అంటే ఓడిపోయే వాళ్ళకి ఇది చాలా అవమానమే. నువ్వు ఎప్పుడైతే జయిస్తావో పరలోకంలో ఆనందం. నువ్వు ఎప్పుడైతే సమస్యను ఎదుర్కొంటావో దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క బలము చేత, నీ బలం కాదు, నీ శక్తి కాదు, నేను గొప్పవాణ్ణి, నేను బాగా తెలివిగలవాణ్ణి, లేదండి. అవన్నీ దేవుడిచ్చిన తెలివితేటలే, మర్చిపోవద్దు ఎప్పుడు. దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా?
ఏ రోజన్నా దావీదు ఇది నాది అనుకున్నాడా? లేదండి. కాబట్టి మనం ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా నాది కాదు ఇది, దేవా నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఇక్కడ దావీదు అందుకే అంటాడు, నా మీదకి లేచు వారిని. ఇక్కడ చూడండి 48వ వచనం అదే అధ్యాయంలో చూస్తాము. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు, బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. హల్లెలూయా. దేవుడు విడిపిస్తున్నాడు ఉదయ కాలంలో చీకటి శక్తుల నుంచి, బలాత్కారుల శక్తుల్లో నుంచి, బలమైనటువంటి బంధకాల నుంచి, బలమైనటువంటి కష్టం నుంచి, బలమైన విపత్తు నుంచి. ఎస్, గాడ్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ యూ. ఆమేన్. ఏ విధమైనటువంటి అయినా సరే. ఇక్కడ దావీదుకున్న ఈ కాన్ఫిడెన్స్ మీకుందా? అనగలరా ఈ మాట, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడు. ఎస్, బలాత్కారుల చేతుల నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. దావీదుకు బలాత్కారులు ఉన్నారు, దావీదుకు శత్రువులు ఉన్నారు, దావీదుకు అనేక మంది మరి నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఆయన చుట్టూ. మన చుట్టూ ఏముంటున్నాయి? మనకేముంటున్నాయి? మనకి ఉంటున్నాయి. శత్రువులు ఉండకపోవచ్చు, నెగిటివ్ పీపుల్ కూడా ఉండకపోవచ్చు, అందరు మిత్రులే అవ్వచ్చు, కానీ మనకు కూడా ఉంటున్నాయి. ఉదయకాలంలో దేవుడు ఏమంటున్నాడు? విజయ కేతనం వెయ్యండి, మిమ్మల్ని నేను విడిపిస్తున్నాను, నడిపిస్తాను నేను మిమ్మల్ని. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అలనాడు వాగ్దాన భూమికి మిమ్మల్ని నడిపించా నేను. మీరు అక్రమంగా ఉన్నా, మీరు బలహీనులుగా ఉన్నా, నాకు వ్యతిరేకులుగా ఉన్నా, మీరు ఎంత శత్రువులుగా నన్ను బాధ పెట్టినా మాట మాత్రం నేను ఎప్పుడు విడిచిపెట్టలా. నాకు దేవుడు బాగా నచ్చేది ఇక్కడ, దేవుడు బాగా నచ్చేది ఎక్కడో చెప్పనా అండి? అబ్రాహాముకు నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నేను విడిచిపెట్టను. మీరు ఏం చేసినా సరే, నా కళ్ళు పొడిచినా సరే, నా గుండెల మీద కొట్టినా సరే, మిమ్మల్ని మాత్రం నేను ఆ మాట నేను తప్పను. ఎంత గొప్ప దేవుడిని ఉదయకాలంలో మనం ఆరాధిస్తున్నాం, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి జీవిస్తున్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఇవాళ దావీదు అదే అంటున్నాడు, వాళ్ళని నేను బలాత్కారుల చేతిలో నుండి నువ్వు నన్ను విడిపిస్తావు దేవా, నన్ను నడిపిస్తావు, నా పాదములను. ఇక్కడ మనం చూస్తాము, హీఈస్ జస్ట్ లైక్ ఏ జూలియస్ సీజర్. తెలుసు కదా, రోమా చక్రవర్తి. 100 BC నుంచి 44 BC వరకు రోమ్ని పరిపాలించినటువంటి ఒక చక్రవర్తి. చాలా కష్టాల శ్రమల గుండా వెళ్తున్న టైంలో అక్కడ ఒక చక్రవర్తి ఎక్కువ కాలం పరిపాలించకపోయినా, నేను జూలియస్ సీజర్ గురించి MA ఇంగ్లీష్ చదివేటప్పుడు ఒక కంప్లీట్గా ఒక బుక్, అంటే మనకి లిటరేచర్లో వస్తాయి కదా నావెల్స్ చదవాలి, జూలియస్ సీజర్, మార్క్ యాంటోనీ వీళ్ళ స్టోరీస్ అన్నీ చదివాను. సో ఆయన డైనాసిటీలో ఎన్నో కష్టాలు పడుతూ పరిపాలన చేశాడు యాజ్ ఎ రోమ్ ఎంపరర్. దావీదు అంతకన్నా ఎక్కువే పడుతూ వచ్చాడు. ఇక్కడ దావీదు హీ బికేమ్ ఎన్ ఎక్సలెంట్ సోల్జర్. అందుకే ఆ ఎక్సలెన్సీ నుంచి వచ్చిన మాటలే ఈ కీర్తనలు, ఆయన యొక్క అనుభవం నుంచి వచ్చిన మాటలే ఈ కీర్తనలు. కాబట్టి ఈ కీర్తనల నుంచి మనం అదే నేర్చుకుంటున్నాం. తర్వాత చదువుదాం చూడండి 41. వారు మొరపెట్టుదురు గాని రక్షించువాడు లేకపోయెను, యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమీకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకటి పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ఇక్కడ చాలా మంచి మాట, వాళ్ళు మొరపెట్టగా పెట్టుదురు కానీ రక్షించువాడు లేకపోయాను. కానీ నువ్వు మొరపెడితే ఏమంటాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. గ్రహింపలేని గూఢమైన సంగతులను, నిగూఢమైన సంగతులను నీకు తెలియచేస్తా. అవునండి, నా శత్రువులు వారు మొరపెట్టుదు కానీ రక్షించువాడు లేకపోయాను, కానీ వాళ్ళు నువ్వు మొరపెట్టు, నిన్ను రక్షిస్తాడు. రక్షింపనేరక ఉండునట్లు నా హస్తము పరుచుకోవాలి.
విననేరక ఉండునట్లు నా చెవులు మందమైతే కాలేదు. మనం యెషయాలో చదువుతాం, మీకును నాకును మధ్య మీ దోషములు అడ్డుగా ఉన్నాయి. దేవుడు ఒకసారి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన వినట్లా. నువ్వు మొరపెట్టుకుంటున్నావు, నో ఆన్సర్. యువర్ కాలింగ్ గాడ్, యువర్ ఆస్కింగ్, నో రిప్లై. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, సమాధానం లేదు. ఎంతో గోజాడుకుంటున్నావు దేవుని దగ్గర, నో రిప్లై. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ ప్రార్థన నా దగ్గరికి రావట్టల్లా, మీ ప్రార్థన నా దగ్గరికి రావట్టల్లా. ద రీజన్ ఈజ్ మీకును నాకును మధ్య మీ దోషములు అలా కమ్ముకొని ఉన్నాయి, మేఘాలు కమ్మినట్టు. వాటిని తొలగించండి, అప్పుడు డైరెక్ట్లీ యు విల్ హ్యావ్ యాక్సెస్ విత్ మీ. ఇక్కడ శత్రువులు మొర పెడతారట, కానీ దేవుడు ఆలకించడు. దావీదు అంటున్నాడు, నువ్వు మొర పెట్టుకో ఎంతైనా, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నీ పక్షాన లేడు. ఈ యుద్ధ భూమిలో యుద్ధమును జయించువానిగా దేవుడు నన్ను చేస్తాడు, నిన్ను కాదు. అందుకే దేవుణ్ణి అడుగుదామా ఈ ఉదయకాలంలో, ప్రభువా నాకును నీకును మధ్య ఉన్న నా దోషములను క్షమించు, నాకును నీకును మధ్యలో ఉన్న ఈ దోషములన్నిటిని తొలగించు. ఇక్కడ అందుకే అంటున్నాడు దావీదు 43వ వచనములో, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించెదవు, నన్ను అన్యజనులకు అధికారిగా చేయుదువు. అంటే ఎంత పెద్ద పెద్దవి అడుగుతున్నాడో చూడండి దావీదు. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, దేవుణ్ణి ఎప్పుడు చిన్నవి అసలు అడగొద్దు. అమ్మో అంతంత అడగొచ్చా? మన దేవుడు చిన్నోడు కాదండి, ఆయన చిన్నవాడు కాదు, పెద్దవాడు. అడగండి. దేవుడు మిమ్మల్ని ఇది అడగాలి అది అడగాలి, దేవుడికి మనకి ఏం కావాలో తెలుసు, బట్ మనం అడగాలని కూడా కోరుకుంటాడు. నేను అందుకే ఎప్పుడు ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళిన ఒక మాట నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు నాకు అడిగిని ఇచ్చాడు, అడగనివి కూడా ఇచ్చాడు. ఎస్, దిస్ ఈజ్ మై వండర్ఫుల్ టెస్ట్ మనీ, ఐ కెన్ టెల్. అడిగినవి ఇచ్చాడు, అడగనివే ఎక్కువ. ఆలోచనలో ఫలాంది నాకు కావాలి, ఇదైతే బాగుండు అనుకున్నది కూడా ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రజలు, దావీదు అంటున్నాడు, అన్యజనులకు అధికారిగా చేస్తా నిన్ను. అంటే ఎంతగా దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. ఇక్కడ చాలామంది మాకు ఇది చాలు, మాకున్నది చాలు. తప్పులేదు, దట్ ఈజ్ హంబుల్నెస్, ఒప్పుకుంటాం. చాలు అని మాత్రం అనకండి. దేవుని కృప మనకి ఎప్పుడు ఉంటుంది. చాలున్నాయా, నీ కృప నాకు చాలున్నాయా. ఇక్కడ అన్యజనులకు అధికారిగా చేస్తాను, నన్ను చేస్తాడు. ఎందుకంటే తను పోరాడుతున్నటువంటి శత్రువులంతా అన్యులే. ఈయన ఇశ్రాయేలీయుల రాజు, యూదుడు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు అమ్మోరీయులు, ఫిలిస్తీయులు, వీళ్ళంతా ఎవరు? కానానీయులు, ఎబూసీయులు, వీళ్ళంతా కూడా అన్యులు. కానీ వాళ్ళ మీద నన్ను అధికారిగా చేస్తాడు. హల్లెలూయా. క్రైస్తవులు చాలామంది అనుకుంటారు మనం ఇంతే ఉండాలి, ఇంతలోనే ఉండాలి, ఇంతకన్నా మనకి ఎక్కువేది వద్దు. కానీ ఇప్పుడు మన జనరేషన్లో కూడా నో, వీ షుడ్ ఆల్సో బీ లైక్ దిస్ అనేటువంటి దాంట్లో ఉన్నారు. అది బిబిలికల్గా కూడా కరెక్టే. నెవర్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్, నెవర్ డిప్రైవ్ యువర్ సెల్ఫ్, నెవర్ డిప్రెస్ యువర్ సెల్ఫ్. కమాన్. అన్యజనులకు రాజుగా చేస్తాడట, అన్యజనుల ఎదుట ఎత్తి పడతాడట. అంటే ఇక్కడ గాడ్ వాంట్స్ టు రైజ్ కింగ్ డేవిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద జెంటైల్ కింగ్స్ అండ్ హీ వాంట్ టు గివ్ ద థ్రోన్. దావీదుకి సింహాసనాన్ని ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ శక్తిని అంతటి మీద, ఆ చుట్టుపక్కల ప్రాంతీయ శక్తి, ఆ నైబరింగ్ నేషన్స్ అన్నిటి మీద ఆయన ఒక ట్రిబ్యూట్, హీ వాంట్ టు గివ్, ఒక నివాళి. అంటే చూడండి దావీదుని ఎంతగా హెచ్చించుకుంటూ వస్తున్నాడో. ఈ హెచ్చింపు కావాలా? దావీదుతో దేవుడుకున్నటువంటి ఆ సహవాసం ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 3వ వచనం, 55వ అధ్యాయం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపించిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు రాజుగా అధిపతిగాను అతనిని నియమించి తిని,
నీవు ఎరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీవు దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి. ఈ మాట చదివినప్పుడు నీవెరుగని జనులను నీవు పిలిచితివి, నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు దావీదుకి చూపించిన, ఎక్కడ దావీదు, ఎక్కడ సమూయేలు గ్రంథం, ఎక్కడ యెషయా గ్రంథం, ఎక్కడి నుంచి దావీదు, ఎక్కడ ఏ ప్రవక్త అంటే ఆ రోజుల్లో యెషయా ఆ కాలంలో కూడా ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరికీ దావీదు గురించిన ప్రస్తావన యెషయా ఇక్కడ వాడుతాడు. కాబట్టి ఇక్కడ నీవు ఎరుగనటువంటి జనులు, అంతేకాదు చూడండి మన వాక్యం చూస్తాం ఏంటి, దావీదు సింహాసనమును యుగ యుగములు వెళ్తాడంటే ఎవరు? యేసు ప్రభు. ఎక్కడ దావీదు, ఎక్కడ యేసు ప్రభు అంటే దావీదుకున్నటువంటి ఆ గొప్పతనాన్ని ఉదయకాలంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. మన ఊరికనే దావీదు గురించి చదువుకుంటూ వెళ్ళటం కాదండి. దావీదుకు చూపించిన శాశ్వత కృపనే నీకు చూపిస్తా. దావీదు యొక్క సింహాసనాన్ని ఇతను యుగ యుగములు ఏలుతాడు. ఎవరు? యేసు ప్రభు. ఇన్ ద కమింగ్ మిలీనియల్ ఇయర్స్, రానున్న 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు వారు ఆ దావీదు సింహాసనాన్ని ఏలతాడు. అదే మనం చూస్తాం. అలాగే ఇక్కడ మనగా చూసుకుంటూ పోతే దావీదుని దేవుడు అంతగా ఎగ్జాల్ట్ చేశాడు. నువ్వేమి తక్కువ కాదు, నువ్వేమి తక్కువ కాదు, నేనేమి తక్కువ కాదు, మనందరం దావీదు కన్నా తక్కువేమీ కాదు. దావీదు ఏ విధంగా దేవుని బిడ్డో మనము కూడా దేవుని బిడ్డలమే. లెట్ us కమ్ టు ద థ్రోన్. ఆయన యొక్క కృపాసనం యొద్దకు వద్దాం. నిన్ను నువ్వు నమ్ముకోవటం, నిన్ను నువ్వు ఆశ్రయించటం మానేస్తే. తర్వాత వచనంలో చూస్తాం, అదే యెషయాలో 6వ వచనం చూడండి ఒకసారి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనండి. నౌ దిస్ ఈస్ ద టైం. చాలామంది చర్చ్ అంటే ఆదివారపు ఒక క్రమం అనుకుంటారు. కాదండి, ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్ టైం, వెరీ ప్రెషియస్. ఇవాళ సంఘాలన్నీ భూప్రపంచంలో చాలా కలుషితం అయిపోయాయి. కానీ ఏ సంఘం అయితే దేవుని దగ్గర ఒక వడంబడికతో కట్టుబాటుతో ఉంటుందో అది సార్వత్రిక సంఘముగా మనం లేవనెత్తబెడతాం ఒకరోజు. సంఘం అంటే 1000 మందా 1,00,000 మందా కాదండి. యు ఆర్ ద బ్రైడ్ గ్రూమ్ అండ్ హీ ఈస్ ద బ్రైడ్. సో ఆయన దొరుకు కాలం ఇదే, కృపాకాలం. 4 రోజులు పోయిన తర్వాత యేసయ్యా ప్రభు అంటే ఆయన వినడు. ఇంకా కొద్ది రోజులు పోతే మన మొర, మీకు తెలుసా, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు. యు నో, ఇఫ్ యూ సీ ద క్రొనలాజికల్ డేట్స్ ఆఫ్ ద బైబిల్, ఆ పీరియడ్లో, సర్టన్ పీరియడ్లో బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్స్ 400 years మాట్లాడలేక ఆయన. అంత క్రితం ప్రవక్తల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా మాట్లాడిన ఆ దేవుడు ఆఖరి అధ్యాయం ఏంటి? మలాకి, తర్వాత మత్తయి. ఈ మధ్యలో 400 సంవత్సరములు దేవుడు మాట్లాడలేదు. హీ వాజ్ సైలెంట్. ఆ తర్వాత వెంటనే ఏం చేశాడు? కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. ముందు ముందు మనకు అలాంటి రోజులు వస్తాయి. కాబట్టి ఉదయకాలంలో దేవుడు ఏమంటున్నా అంటే, నిన్ను హెచ్చిస్తా, నీవు ఎరుగనటువంటి జనుల యొద్దకు నేను నిన్ను తీసుకెళ్తా. కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని మాట్లాడుతూ ఉంటారు. నేను మాట్లాడవచ్చో లేదో కానీ గొప్పవాళ్ళే కాదన్నాం ఎప్పుడు కూడా. స్థితిపరులే, కులంలో, మతంలో, ధనధాన్యాల్లో గొప్పవాళ్ళే అవ్వచ్చు. అది నేను తక్కువగా ఎప్పుడు చూడను. బట్ మనం ఏమాత్రం తక్కువ కాదండి. ద రీజన్ ఈజ్ వీఆర్ హ్యావింగ్ ద రియల్ గాడ్ విత్ అస్. నిజం. ఈ గొప్ప సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఎంత గొప్పవారైనా సరే దేవుని ఎదుట చిన్నవాళ్ళమే మనం. ఉదయకాలంలో దావీదు అదే అంటాడు, అయ్యా నా పాదములను స్థిరపరిచావు, నా శత్రువులను నేను తరిమి కొడతా. ఈ ధైర్యం మీకు ఉదయకాలంలో కావాలంటే దావీదుకు చూపించిన అశాశ్వతమైన కృప నీ జీవితంలో కూడా నీకు కావాలి అంటే కమ్ టు ద లార్డ్. ఆయన దగ్గరికి వద్దాం. దావీదు కన్నా మనం ఏం తక్కువ కాదు దేవుని బిడ్డలారా. వి ఆల్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆ మనసుతో ఉదయకాలంలో దేవుని సన్నిధికి రావాలని, అదే శాశ్వతమైన కృపని
నిరంతరం దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. వాక్య ధ్యానంలో ఉండండి, ప్రార్థనా భక్తిలో ఉండండి, దేవునికి సమయం ఇవ్వండి, దేవునికి హృదయంలో చోటు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని మీరు చూడని అన్యజనులు. దాని కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. సర్వోన్నతుడా, గొప్ప దేవ, స్తోత్రాలయ్యా. ఉదయ కాలంలో మీరు తప్ప మాకెవ్వరు లేరు తండ్రి. నీ కృపాసనం యొద్దకు వచ్చి ఉన్నాం, నీ సన్నిధిలో నీ బిడ్డలుగా చేరి ఉన్నాం. నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మా గొప్ప దేవుడు, మా రక్షకుడు, మమ్మల్ని ఏలేవాడు ప్రభు, మీరే మాకు సమస్తం. దావీదు యొక్క కాళ్ళని వెడల్పు చేసి, చీలమెండలు వెనకకుండా చేసి ఎంత ధైర్యం ఇచ్చావు ప్రభు. మా సంఘంలో మా బిడ్డలు, మా ప్రజలు అనేక మంది ఆ అధైర్యంతో ఉంటున్నారేమో, ధైర్యం కోల్పోతున్నారేమో, సమస్యలను బట్టి భయపడుతున్నారేమో, రేపేం జరుగుతుందో అనే వేదంతో ఉన్నారేమో, దిగులు పడుతూ ఉంటున్నారేమో, ఏ విషయంలోనైనా చింతిస్తున్నారేమో, కన్నీరును కారుస్తున్నారేమో ప్రభు. వారి యొక్క పాదములను వెడల్పు చేస్తున్నారు ఉదయంలో. వారిని మీరు స్థిరపరుస్తున్నారు ఉదయకాలంలో. వారిని ధైర్యంతో నింపుతున్నారు ఉదయకాలంలో. యు ఆర్ పోరింగ్ యువర్ హోలీ స్పిరిట్ ఆన్ దెమ్ లార్డ్. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డని నింపండి. ధైర్యం దయచి నీ వెరుగని జనులను చూస్తావని నీ వాగ్దానమును ప్రతి బిడ్డల పట్ల మీరు నెరవేర్చండి. దావీదుకు చూపించి శాశ్వత కృపను మీకు చూపిస్తానన్న ఆ దేవా, ఉదయకాలంలో నీ కృప కోసం మేము ఎదురు చూస్తుంటున్నాం. నీ కృప ఉంటే మాకు చాలు నాయన. కార్యక్రమం చూస్తున్న విశేష ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, తట్టండి, ధైర్యపరచండి, నిలబెట్టండి. నేనున్నాను అని చెప్పండి నాయన. నీ కృపను మాకు చూపించమని, మీరయ్యుండి ఇక ఆరాధన అంతం వరకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.